బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 317 జీవోపై ఇవాళ సాయంత్రం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ తదితర బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు సానుకూలంగా స్పందించింది కేబినెట్ సబ్ కమిటీ. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారమే భేటీ కావాల్సి ఉన్న అనివార్య కారణాలతో వాయిదా పడి ఇవాళ భేటీ కానుంది. మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 2008 బ్యాచ్ డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే దానికి సంబంధించిన విధి విధానాలపై కూడా చర్చించనున్నారు. స్పౌజ్, మ్యూచువల్, మెడికల్, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో భార్య, భర్త ఉద్యోగరీత్యా చేసుకున్న బదిలీ దరఖాస్తులపై జీఏడీ ఇచ్చే జాబితాను పరిశీలించి స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు 2008 డిఎస్సీ బాధితుల నిర్ణయంలోనూ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గతంలోనే రాష్ట్రంలోని జిల్లా, మల్టీ జోనల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలపై ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన సబ్ కమిటీ శాఖల వారీగా జాబితాను తయారు చేసి సమర్పించాలంటూ గత వారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సాధారణ పరిపాలనా శాఖ వాటిని తదుపరి భేటీకి అందజేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో జీఏడీకి అన్ని శాఖల నుంచి నివేదికలు అందాయి. వీటన్నిటినీ పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ. ఉమ్మడి జిల్లా వారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. 6 వారాల్లోగా ఉద్యోగాలు ఇస్తామంటూ గత నెల 27న హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తదుపరి విచారణ వచ్చే నెల 8న జరగనుందన్న అప్పటికల్లా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాల్సి ఉంది. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే విధి విధానాలను ఏ తరహాలో రూపొందిస్తారనేది ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్యా ప్రధానంగా ఇది చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య. ఇది ఈ ఉపాధ్యాయులు అట్లాగే ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి కొంతమందికి సంబంధించినటువంటి బదిలీల ఇష్యూ చాలా తీవ్రమైనటువంటి ఇష్యూగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద వాళ్ళు హైకోర్టు కూడా వెళ్లారు. ఈ హైకోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు దాని మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఒక సొల్యూషన్ ని కనుక్కోవట్లేదు, ఎందుకు దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితిలో వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకి దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారాన్ని మీకు అందజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి జవాబు చెప్పింది. 6 వారాల్లోగా ఖచ్చితంగా ఉద్యోగుల బదిలీల మీద తుది నిర్ణయం తీసుకుంటాం, దానికి సంబంధించినటువంటి అంశాన్ని కోర్టు ముందు పెడతామని చెప్పి వాగ్దానం చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ భేటీ అవుతోంది. ఈ కమిటీలో పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్బాబు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఈ స్పౌస్ విభాగానికి సంబంధించి భార్యాభర్తలు చిరొక చోట ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకే చోటకి ట్రాన్స్ఫర్ ఇవ్వడం అనేది నెంబర్ 1 పాయింట్ ప్రధానంగా. అట్లాగే మిగిలినటువంటి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు, అట్లాగే మెడికల్ గ్రౌండ్ మీద ఉన్నటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ దాని మీద తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అలా కాని పక్షంలో కోర్టుకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే ఈ కమిటీ ఒక వారం రోజుల క్రితమే భేటీ కావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల కమిటీ ఇవాళ భేటీ అవుతోంది. ఇవాళ దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత తమ నిర్ణయాన్ని కోర్టుకి 8వ తారీఖు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
అయితే ఎటువంటి విధి విధానాలు దీనికి అనుసరిస్తారు, స్పోర్ట్స్ కి సంబంధించి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, మెడికల్ గ్రౌండ్ కి సంబంధించి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న పర్యాపత్రకు సంబంధించి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు, అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా దీని మీద ఇవాళ డిస్కషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా ఒక తుదిరిపు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఒక ఫైనల్ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్య దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 2008 బ్యాచ్ డిఎస్ అభ్యర్థులు కూడా ఉద్యోగులు ఇచ్చే అంశం ఎంతవరకు వచ్చింది? 2008 బ్యాచ్ కి సంబంధించి దేశీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి ఈ కోర్టు చాలా తీవ్రంగా మాట్లాడిందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇవాళ చర్చిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వాలి, ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఉద్యోగాల రూపకల్పనలో వాళ్ళని ముందు తీసుకోవాలి తదితర అంశాలన్నీ కూడా ఇవాళ కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత 2008 బ్యాచ్ కి చెందినటువంటి డిఎస్సీ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. విద్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.